హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య. మీలో ఎంతమందికి తెలగపిండి అంటే తెలుసు లేదా ఎవరికి తెలియదు, పర్లేదులే అండి. తెలియకపోయినా ఏం కాదు. తెలగపిండితో ఏం రెసిపీస్ చేసుకోవచ్చో నేను ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేస్తా. ఇప్పుడైతే తెలగపిండి రొయ్యలు ఈరోజు మన రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది. బాలింతకు కానీ, ఫీడింగ్ మదర్స్ కానీ లేదా నార్మల్గా కానీ చాలా ఇష్టంగా తినే రెసిపీ. ఇది మా అమ్మ సీక్రెట్ రెసిపీ అండి. ఇది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా రండి. తెలగపిండి రొయ్యలు వండుతాం. ఇప్పుడు దీనిలోకి కావలసినవి పచ్చి రొయ్యలు 1/2 kg ఒక కడాయిలోకి తీసుకుని ఇప్పుడు దానిలోకి నేను కల్లుప్పు వేసుకుంటున్నా. మీరు సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు. 1.5 స్పూన్ వేసుకోవాలి సాల్ట్తో. ఇప్పుడు అట్లాగే కారం వచ్చేసి 3 స్పూన్స్ కారం వేసుకోవాలండి. వాటర్ ఏమో వీడియోలో చూపించినట్టుగా 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక్కసారి వాటిని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని స్టవ్ మీద పెట్టి రొయ్యలు కుక్ అయ్యేంత వరకు, అంటే ఒక 5 minutes మూత పెట్టి వాటరు తెరలు కాగుతూ ఉండాలి. వాటర్ తెరలు కాగినప్పుడు ఒక తెలగపిండి ప్యాకెట్, అంటే ఒక 1/2 kg ప్యాకెట్ని తెంచి వాటర్లో వేసేయాలి. ఇప్పుడు వేసిన వైపే వేయకుండా చూసుకుంటూ వేయాలి. అప్పుడైతేనే తెలగపిండి ఉడుకుతుందండి. అట్లానే వేసినప్పుడే మీరు గరిటతో తిప్పకూడదు. బికాజ్ తిప్పారనే అనుకోండి, వేసినప్పుడే మీరు గరిటతో తిప్పారే అనుకోండి, ఎంతసేపు కుక్ చేసినా ఉడకదు, ఇంకా నీళ్ళుగానే ఉంటుంది అన్నమాట. అందుకే తిప్పకుండా మూత పెట్టి ఒక 5 minutes ఉడకనివ్వాలి. 5 minutes అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటతో పెట్టాలి. వాటర్ ఇంకిపోయాయి అని చూసుకోవాలి. చూసారా, వాటర్ ఇంకిపోయాయి. ఇప్పుడు ఒక టీ గ్లాసు నూనె తీసుకుని నూనె వేసి ఒక 5 minutes మూత పెట్టి ఉడకనివ్వాలి. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు కొంచెం తిప్పుకోవాలి. మొత్తం కలిసేలా తిప్పుకోవాలండి. కింద అడుగంటుతుంది లైట్గా. ఉప్పు కొంచెం తక్కువైంది, అందుకే కొంచెం యాడ్ చేసా. మీరు మాత్రం చూసుకొని యాడ్ చేయండి. ముందుగానే ఎక్కువ వేయకుండా చూసుకోండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకుని దీనిలోకి జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచి వేయాలండి. వేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టి మళ్ళొకసారి తిప్పుకోవాలి. అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి రెసిపీ తెలగపిండి రొయ్యల కర్రీ రెడీ. మీరు గనక నాకు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి రెసిపీస్ మీ ముందుకు తీసుకువస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈజీ రెసిపీస్. Divya Satish Vlogs. Please do subscribe.
Please like, share, subscribe for my YouTube channel.